ప్రేమించిన వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టాను. ఆ క్యాప్షన్ ఏంటంటే వాడి కోసం ఏడుస్తున్నావా అని చెప్పేసి. ఆ వీడియో నా ఆడపడుచులు చాలా మంది చూశారు, చాలా కామెంట్స్ పెట్టారు, చాలా మంది థ్యాంక్స్ చెప్పారు. అన్నయ్య చాలా మోటివేషన్ ఇచ్చారని చెప్పేసి నా ఆడపిల్లలు చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో దాని కింద ఒక కామెంట్ ఉండాలి. ఒక ఆడపడుచు పెట్టింది ఏంటంటే, అన్నయ్య నిజంగా చెప్తున్నాను, నాకు మీరు మాటలు విన్నాక నాకు హ్యాపీ అనిపించింది, కానీ నేను తనని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ఈ రోజు నా పర్సన్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, నాకేమో బాధ అనిపిస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఆ కామెంట్ కి కిందనే ఇంకొక కామెంట్ ఒక అబ్బాయి పెట్టాడనమాట. సో నా తమ్ముళ్ళందరి కోసం కూడాను ఈ లవ్ ఫెయిలియర్ విషయంలో త్వరలోనే ఇంకో వీడియో చేయబోతున్నాను. సో ప్లీజ్ నా తమ్ముళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. సో తమ్ముళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకున్న మానసిక స్థైర్యం కొద్దిగా ఎక్కువ కనుక మీ వీడియో కొద్దిగా లేట్గా చేస్తాను. ఫస్ట్ ఈ మన ఆడపడుచుల కోసం ఈ వీడియో డెడికేట్ చేద్దాం. విషయం ఏంటి అంటే, ప్రేమించిన వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నా భారతావనిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు నేను విన్నవించుకున్న రిక్వెస్ట్ ఏంటి తెలుసా? అమ్మా, ఒకటి గుర్తుంచుకోండి, మీరు మీ ప్రాపర్టీ కాదు, మీరు మీ ప్రాపర్టీ కాదు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి. మీ యొక్క ఎగ్జిస్టెన్స్, మీ యొక్క ఔన్నత్యం, మీ యొక్క విలువ ఏంటో తెలుసా? మీ యొక్క చుట్టాల్లో ఎవరైనా అమ్మాయి పెళ్లి కానీ, మీ పిన్ని కూతురో పెద్దమ్మ కూతురో పెళ్లి కానీ, లేకపోతే ఎవరైనా నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి చూడు. పెండ్లంతా చూడడం కాదు, పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలకి అప్పగింతలు చేస్తారు కదమ్మా. అప్పగింతలు చేసేటప్పుడు ఆ తండ్రి కన్నీళ్ళు వస్తాయి చూసారా? తండ్రి వెక్కి 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 ఏడుస్తాడు చూసారా? అది కొద్దిగా మీరు చూసారంటే మాత్రం ఏ ఆడపిల్ల కూడా నిజంగా తట్టుకోలేదు. తండ్రి అన్నవాడు మీకు అమితంగా ప్రేమిస్తాడు, చాలా అంటే చాలా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడు అంటే, మీరు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమించి వాళ్ళ అమ్మ స్థానాన్ని మీకు ఇస్తాడు. ప్రతి తండ్రి తన బిడ్డని పిలిచేది అమ్మ 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 అని పిలుస్తుంటాడు. ఎందుకో తెలుసా? తన తల్లి రూపాన్ని మీరు చూస్తాడమ్మా. అందుకని చెప్పేసి ఎవరో వల్ల అప్సెట్ అయ్యారని చెప్పేసి, ఎవరో మీకు మోసం చేశారని చెప్పేసి చెత్త డెసిషన్స్ మాత్రం తీసుకోకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అమ్మా. మీ వెనక మీ కోసం గుండె నిండా ప్రేమ నింపుకునే అమ్మ, నాన్న, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీరు అది మర్చిపోకండి. మీకు కాస్త జ్వరం వచ్చిందంటే తండ్రి ఎలా తల్లడిల్లిపోతాడో తెలుసా అమ్మా? కొద్దిగా ఆలోచించండి రా. విషయం గుర్తుంచుకోండిరా. మీకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటే మీరు మాత్రం మీ ప్రాపర్టీ కాదన్నది మాత్రం గుర్తుంచుకోండి. మీరెవరో తెలుసా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ నాన్న యొక్క ప్రాపర్టీ. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కన్నారు, పెంచారు, పోషించారు, ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఎవరో మాటలపై ఎవరో మీకు మోసం చేశారని మీ జీవితాలను మాత్రం అర్ధాంతరంగా మాత్రం సమాప్తి చేయకూడదమ్మా. ఎందుకు అంటే, మీ వెనుక మీరు అటువంటి చేసుకున్నారనుకోండి, ఆ కుటుంబ గౌరవం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ నాకు ఒక్క ఆన్సర్ మీరు చేసి మిగతా డెసిషన్ మీరు తీసుకోవచ్చు. మీరేమంటున్నారు అంటే, నా ప్రేమ అన్యాయం చేసింది, అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. కానీ ఒకటి గుర్తుంచుకోరా, నువ్వు ప్రేమతో న్యాయం చేసావా? నాన్న అమితంగా ప్రేమించినందుకు నాన్న ప్రేమకు న్యాయం చేస్తున్నావా? అమ్మని అమితంగా ప్రేమించినందుకు అమ్మ ప్రేమకు న్యాయం చేసావా? నీ కుటుంబ సభ్యుల్ని అమితంగా ప్రేమించినందుకు వాళ్ళ ప్రేమకు న్యాయం చేసావా? వాళ్ళందరి ఎవరి ప్రేమకు నువ్వు న్యాయం చేయలేదు, కానీ నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? నీ ప్రేమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నావు. అవునా కాదా? ఎంత తప్పు చెప్పమ్మా. అయినా ప్రేమ విఫలమైతే చావు అన్నది సొల్యూషన్ కానే కాదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుంచుకోండి. ఎందుకు అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తి మీ యొక్క ఔన్నత్యం తెలియదు, మీ యొక్క ప్రేమ యొక్క స్టేటస్ తెలియదు, అందుకని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడనమాట. అందుకని మీరు అలా బాధపడకూడదు. ఫస్ట్ బేసికల్ గా మీరు చేయవలసింది ఏంటంటే అమ్మా, ప్రేమని మీరు గౌరవించాలి. అమ్మ ప్రేమను మీరు గౌరవించాలి, నాన్న ప్రేమను మీరు గౌరవించాలి, ప్రేమకు విలువ ఇవ్వాలి. ఒకవేళ అనుకోకుండా మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు మీ జీవితాన్ని త్యాగమే చేశారనుకోండి, మీ ప్రాణాన్ని మీరు విడిచిపెట్టేస్తారనుకోండి, ఏదో పిచ్చి అటువంటి నేను నా నోటితో చెప్పాలని కూడా అనుకోవట్లేదు. నేను ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, రేపు ఏమంటారు తెలుసా జనాలు? ప్రేమ దోమ అని తిరిగింది, అందుకే అలా అయిపోయింది అంటారు. అవునా కాదా? అప్పుడు ప్రేమకి ఎంత అవమానం చెప్పండి. ప్రేమ దానికోసం పుట్టిందా?
9 నెలలు మోసి అమ్మ నువ్వెవరో తెలియదు అనుక్షణం నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఎంత సంరక్షించుంటారు చెప్పండి. నువ్వు పుట్టినప్పటి నుంచి అమ్మ 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 అని పిలుస్తూ నాన్న ఎంత ప్రేమించాడు చెప్పండి. నువ్వు కాస్త స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయ్యేటప్పటికి ఎలా తల్లడిల్లిపోతారో తెలుసురా. ఇవన్నీ ప్రేమలు మీకు అర్థం కావరా నాన్న? ఎవరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నిజంగా నీ మీద అంత ప్రేమ ఉంటే నిన్ను బాధ పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుంచుకోండి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టరు. మిమ్మల్ని బాధ పెడుతున్నంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్టు కాదు. అలాగే ఏవో మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, దానికి ఎవరికి తప్పు చెప్పండి. ఇంకో విషయం, దాంట్లో నీకు నువ్వు కూడా కించపరచుకోవాల్సిన అవసరం లేదు కదా. అని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అందుకే చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు, అలాగే నువ్వు తప్పు కాదు. అక్కడ లైఫ్ మీద ఒక లెసన్, ఈ లెసన్ నుంచి నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకొని ఇంకా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించాలి. ఒరే నాన్న, కాస్త మీరు ఇంటికి రావడం లేట్ అయిపోతే తల్లడిల్లిపోయే తల్లిదండ్రులు మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారా? ప్రాణం రా మీరంటే, అమ్మకి నాన్నకి, మాలాంటి అన్నదమ్ములకి మీరంటే ప్రాణం రా. అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చి పనులు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ మనసులో పెట్టుకోవద్దు. ఎవరో మోసం చేస్తారు, ఏదో నీ చాయిస్ రాంగ్ అంతే, నీ సెలెక్షన్ రాంగ్ అయింది అందుకే ఆ సెలెక్షన్ రాంగ్, అంతేకా నువ్వు రాంగ్ కాదు అక్కడ. దట్టు నీ అమ్మకు కానీ నాన్నకు కానీ అన్నదమ్ములకు కానీ అక్కలకు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాధ పెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారా? ఏమంటే నా లైఫ్ నీ ఇష్టం అంట. కాదు, నీ లైఫ్ నీది కాదు. ఎందుకంటే వీళ్ళందరూ నిన్ను పెంచితే నువ్వు పెరిగావు. ఫస్ట్ నిన్ను ప్రేమించిన అమ్మ నాన్న యొక్క ప్రేమకు న్యాయం చేయి. నువ్వు ఒక స్థాయిలో ఎదిగితే వాళ్ళు ఎంత ఆనందిస్తారో తెలుసా? నా కూతురు డాక్టర్, నా కూతురు ఇది, నా కూతురు పలానాస్ అని చెప్పుకోవడం వాళ్ళకున్న ఆనందం ఎంత ఉంటుందో తెలుసా నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మని నాన్నని అమితంగా ప్రేమించండి. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నించండి. ఈ ప్రేమ అన్న విషయంలో మీరు ఏదైతే ముందడుగులు వేస్తున్నారో నాన్న, ఆ ఒక్క అడుగు ఎవరిని ఇచ్చి పెళ్లి చేస్తే నా ఆడపిల్ల సుభిక్షంగా సౌఖ్యంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక్క కన్నీటి చుక్క కూడా రాకుండా ఉండే వరుడు కావాలని వాళ్ళు ఎంత తపన పడతారు తెలుసా? అన్ని సంబంధాలు ఎంత జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాన్ని చూస్తారు, వాళ్ళ మంచి చెడ్డలు చూస్తారు, వాడి అలవాట్లు చూస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తారు చెప్పండి? కేవలం మీరు సౌఖ్యంగా ఉండాలని, మీకు కన్నీళ్లు రాకుండా ఉండాలనే తల్లిదండ్రులు గొప్ప, లేకపోతే నిన్ను కన్నీళ్లు పెట్టే ప్రేమికుడు గొప్ప, మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకో విషయం ఓపెన్ గా చెప్తున్నాను రా, ప్రేమించేవాడు అబద్ధాలు చెప్పడరా. అబద్ధాలు చెప్తున్నాడు అంటే వాడు నీతో ప్రేమించట్లేదురా. మీరిద్దరు సినిమాకి వెళ్ళారా, వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చిందిరా, ఏమని చెప్తాడురా? అమ్మ ఫ్రెండ్స్తో ఉన్నానంటాడు. ఒరే 25 సంవత్సరాలు పెంచిన అమ్మ నాన్నతో నిజం చెప్పలేని వాడు నీతో నిజం చెప్పాడని ఎలా నమ్మేవరా? ఐ లవ్ యూ అంటే నమ్మేస్తావా? వద్దు నాన్న, ప్లీజ్. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీ భవిష్యత్, మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని నిరంతరం తప్పించే మీ అమ్మని నాన్నని వాళ్ళ యొక్క ప్రేమని ఫస్ట్ అర్థం చేసుకోండి. నేను ప్రేమ తప్పు అని చెప్పట్లేదు, ఎందుకంటే మనకి అంత పరిపక్వత ఉండదు, మనకంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఇది సహజంగా వయసులో వచ్చిన చిన్న ఆలోచన వల్ల మనం తప్పుడు అడుగులు వేస్తాంరా నాన్న. అందుకని దయచేసి అటువంటి తప్పులు చేయొద్దమ్మా ప్లీజ్. నా రిక్వెస్ట్ రా. నా బాధ అంతా ఏంటంటే ఈ రోజులు ఇవన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి. మీకు అర్థం తెలియదని కాదు, మీరు చెడ్డవాళ్ళని కాదు నాన్న. ఇక్కడ నువ్వు వాడిని ప్రేమించి ఎన్ని కలలు కన్నావో నాకు తెలియదురా నాన్న. ఒకటి మాత్రం వాస్తవం చెప్తున్నా, నువ్వు ఈ భూమి మీద పడిన తరుణం నుంచి నీ తండ్రి నీ తల్లి ఎన్ని కలలు కన్నారో తెలుసా? ఏదో ప్రేమించాను, నీవు ప్రియుడితో ఎలా ఉండాలని చెప్పేసి నువ్వు కళ్ళ కన్నావు. కానీ నీకు ఎటువంటి వరుడు ఉంటే వాళ్ళు అది చూసి పొంగిపోవడానికి ఎన్నో కలలు కన్నారు. నువ్వు ఒక స్టెథోస్కోప్ పెట్టుకొని, లేకపోతే ఒక టాప్ క్లాస్ ఒక గ్రీన్ ఇంక్ పెన్ పట్టుకొని నువ్వు సిగ్నేచర్ చేసుకుంటే నీ సిగ్నేచర్ చూడాలని తండ్రి తప్పించిపోతాడు రా. నా బిడ్డ ఇది అని చెప్పుకోవడానికి వాడు తప్పిస్తాడు రా. వాడికి ఎంత గర్వంగా ఉంటుందంటే నా కూతురు నా కూతురు నా కూతురు. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మని మర్చిపోయాడు రా వాడు, తన కన్న తల్లిని మర్చిపోయాడు. అంత అడగడు. ఒక తరుణం వచ్చిన తర్వాత నువ్వే తల్లి అనుకుంటాడు. ఏదైనా కారణాల వల్ల తన తల్లి తనకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి. అదే మీ నాన్నని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా, చనిపోయింటారు కదా మీ నాన్నమ్మ. తను ఏం చూస్తాడు తెలుసా? మీ నాన్న
నీలో చూస్తాడు వాళ్ళ అమ్మని. అది ఒక నాన్న యొక్క పరిస్థితి. అలాగని అమ్మ విషయంకు మీరు వచ్చారనుకోండి, అమ్మ ఎప్పుడు కూడా తన కొంగు చాటును నేను పెంచాలనుకుంటుంది. నా బిడ్డకి ఏం రాదు. నిజంగా నాన్న, ఈ రోజు కానీ మీకు పెళ్లి సంబంధం వచ్చి పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ అల్లుడికి చెప్పేది ఏంటి తెలుసా? మా పాపకి ఏం తెలియదు బాబు, కొద్ది జాగ్రత్త చూసుకోవాలి బ్రతిమిలాడతారా. వాడికన్నా చిన్నవాడైనప్పుడు వాడి చేతులు ఎత్తి దండం పెట్టి బ్రతిమిలాడుకుంటారు నా బిడ్డని చక్కగా చూసుకోమని. ఎందుకు? వాళ్ళ ప్రేమ, వాళ్ళ బాధ మీకు ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి ప్లీజ్. అది వర్ణించలేదురా, అంత ప్రేమిస్తారా మన పేరెంట్స్ మనల్ని. ప్లీజ్. బంగారం రా మీరు, తండ్రి మీకు బంగారం అంటాడరా. నా బంగారం ఏది, నా బంగారు కొండ ఏది అంటాడరా. అందుకని అటువంటి తండ్రికి మాత్రం బాధ పెట్టొద్దు. కొంగు చాటును దాచుకొని మంచి సంబంధం ఇవ్వాలనే తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. ఈ రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళొద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్. ప్రేమ తప్పు అని ఇక్కడ నేను చెప్పడం కాదు, కానీ ఈ ప్రపంచంలో మీకు అమ్మ కన్నా నాన్న కన్నా మించి ప్రేమించే వ్యక్తులు లేరన్న నిజాన్ని గుర్తుంచుకోండి. ఆ కొంగు చాటున పెంచిన అమ్మ యొక్క తపనంతా ఏంటో తెలుసా? తన కొంగు చాటు నువ్వెంత సురక్షితంగా సుభిక్షంగా బ్రతికావో, నీకు ఎవరింటికైతే పంపిస్తారో అక్కడ కూడా నువ్వు అంతే సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని తల్లి ఎన్ని మొక్కులు మొక్కుకుంటుందో తెలుసా నాన్న? అలాగే తండ్రి, నీవు ఎదుగుతున్నావంటే అమ్మా నా బిడ్డకి నేను ఎక్కడికి పంపించాలని వేచి ఏర్చి చూసుకుంటాడు. ఆ సంబంధం బాగుందా, ఈ సంబంధం బాగుందా, వాళ్ళ ఫ్యామిలీ బాగుందా, ఇన్ని ఆలోచిస్తాడు. కానీ అదే తండ్రి నీకు అప్పగింతలు ఇచ్చేటప్పుడు ఏడుస్తాడు తెలుసా? వద్దురా నాన్న, ఈ ప్రేమ ఇవన్నీ కూడా నేను కాదని నేను చెప్పట్లేదు, కానీ ఫస్ట్ నీకు దొరికిన ప్రేమకు నువ్వు న్యాయం చెయ్యి. నా ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఏ ప్రేమ అయితే నీకు దొరికిందో, అమ్మ నాన్న నీ ఫ్యామిలీ ఏ ప్రేమ అయితే దొరికిందో ఆ ప్రేమకు ఫస్ట్ న్యాయం చేయి. తర్వాత ప్రేమ నీతో న్యాయం చేయలేదు అంటే అప్పుడు నాకు చెప్పు. అంతేకానమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి తండ్రి వాళ్ళకంటూ సుఖాలు సౌఖ్యాలు మర్చిపోతారా? కేవలం మీ కళ్ళల్లో ఆనందాల కోసం బ్రతుకుతారు. మీ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళ ప్రాణం పోసుకుంటుంటారు. వాళ్ళకున్న రోగాలను దాచిపెట్టుకుంటారు, వాళ్ళకున్న బాధలను దాచిపెట్టుకుంటారు. అన్ని దాచిపెట్టుకుని కేవలం నీ కోసం అనే బ్రతికే తల్లిదండ్రులకు ముందు న్యాయం చేయండి నాన్న ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ రా. మీ అమ్మా నాన్నల తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నాన్న ప్లీజ్ రా. నా మాట మాత్రం మనస్ఫూర్తిగా తీసుకొని మీకు ఒక అన్నయ్య చెప్పినట్టు కొద్దిగా ఆలోచించండి. మీ సొంత తోడబుట్టిన నీకన్నా ముందు పుట్టిన ఒక అన్నయ్య చెప్పాడని ఆలోచించండి అమ్మా ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.